దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు దాకా జరిగిన 18 సార్వత్రిక సమ్మెలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు కలిసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మార్చి 20 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల లాక్డౌన్కు గురయ్యాం. ఒక పక్కన దేశ ప్రజలు కన్నీటి మయమయ్యి చావు బతుకుల్లో ఉండి చనిపోతామా బతుకుతామా అనే సమయంలో ఈ పెట్టుబడిదారీ వర్గాలకి ఇదే అవకాశంగా దొరికి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 చట్టాలని 4 కోట్లుగా తగ్గించి వేశారు. అదేవిధంగా రైతాంగానికి ఏదైతే ఉందో గిట్టుబాటు ధరలు కల్పించకుండా వాళ్ళు దివాలా తీసే విధంగా, కార్పొరేట్ సంస్థలు లాభాలు పొందే విధంగా వ్యవసాయ రంగంలో 3 చట్టాలు తెచ్చి అవి ఆమోదించారు. అవి చాలా దుర్మార్గమైనవి. అంటే రైతు పండించే పంటనే ఏ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు వ్యాపారస్తుడికి కల్పించారంటే ప్రభుత్వానికి బాధ్యత లేకుండా ఈరోజు ఆ చట్టాలను చేశారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థి రంగంలో కొద్దో గొప్ప ప్రగతిశీల భావాలతో ఉండేటువంటి విద్యా విధానం ఉండేది. ఈ కరోనా సమయంలోనే ఆ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసి నూతన విద్యా విధాన చట్టం అని చెప్పి తెచ్చి మతోన్మాద భావాల్ని పెంచిపోస్తున్నారు. ఇది దేశ ప్రధానికమైనటువంటి సమస్య. భారత మాత ఆస్తులు అమ్మేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ మరొకసారి ఈ స్వాతంత్రోద్యమాన్ని మనం జరపవలసిన అవసరం ఉంది. రేపు 26న జరిగే సార్వత్రిక సమ్మెలో మొత్తం అన్ని వర్గాల ప్రధానికం ఈదులోకి రావచ్చి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కోరుతున్నాం.